హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. అమ్మ 6 నెలల తర్వాత ఇంటికి వచ్చింది గైస్. అందుకే వచ్చి రాగానే వెంటనే అమ్మకి ఫస్ట్ కంజి కూర అయితే వండమన్నాను అన్నమాట. ఎందుకంటే వేడి వేడి కంజి కూర తింటే కనుక ఆ టేస్టే వేరు, ఆరోగ్యంతో పాటు చాలా బలం అన్నమాట. సో వీడియో చాలా బాగుంటుంది, చూడండి. బుజ్జి ఏంటమ్మ స్పెషల్ ఇవాళ? ఇప్పుడు చేసిన బిర్యానీ అలా. సో గైస్, అమ్మ అయితే ఇంటికి వచ్చింది అండ్ అలాగే ఈరోజు సండే పడింది అన్నమాట. సో ఎప్పటిలాగే మా ఇంట్లో సండే రోజు నాన్ వెజ్ తప్పకుండా ఉంటుంది. సో అమ్మ కోసం బుజ్జి అయితే బిర్యానీ రెడీ చేసింది అన్నమాట, దమ్ బిర్యానీ. అండ్ దమ్ బిర్యానీతో పాటు చికెన్ కూర. అండ్ అలాగే ఇక్కడ రక్షిత ఆడుకుంటూ ఉంది కిచెన్లో. వాళ్ళ నాన్నమ్మ వచ్చింది కదా, ఏం తెచ్చిందమ్మా అంటే సుప్పులు, సేగూడాలు, జీడిపప్పు తెచ్చింది అని చెప్తూ ఉంది అన్నమాట. జీడిపప్పా అన్ని తెచ్చిందా? చికెన్ ఓకే. సో గైస్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంట్లో అమ్మతో కలిసి భోజనం చేస్తున్నాము. అండ్ అలాగే బిర్యానీ వండిన రోజు మీనాక్షి ఏంటంటే ఉల్లిపాయ, నిమ్మకాయ తప్పకుండా కట్ చేసి ఇవ్వమంటూ ఉంటుంది అన్నమాట. సో బిర్యానీతో కలిసి తింటుంది అన్నమాట. సో నేను కూడా ఉల్లిపాయ తప్పకుండా తింటాను బిర్యానీతో. సో అమ్మ అయితే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటుంది, మేమందరం కింద కలిసి తింటున్నాము. రక్షిత లెగ్ పీస్ చూపిస్తుంది, చూపించడమే తినదు. అండ్ మా మీనాక్షి ఇంకా లక్కీ, వీళ్ళిద్దరికీ బిర్యానీ వండితే చాలా ఇష్టంతో తింటారు అన్నమాట, ఫుల్ హ్యాపీగా ఉంటారు. అంటే నేనైతే చికెన్ గ్రేవీ వేసుకొని తింటాను, నాకు ఇలానే ఇష్టం అన్నమాట. బిర్యానీ ఎంత స్పైసీగా ఉన్నా నేను గ్రేవీ తప్పకుండా వేసుకొని తింటాను. అండ్ మా లక్కీ వచ్చేసి నిమ్మకాయ పిండుకుంటున్నాడు, చికెన్ తినడు అనమాట, ఓన్లీ రైస్ మాత్రమే తింటాడు. సో ఇంతలో ఏంటంటే మా రక్షిత ఏడుస్తుంది, కారం తగిలిందేమో, బిర్యానీ చాలా స్పైసీగా ఉంది కదా, అందుకే కొంచెం కారం తగిలి ఏడుస్తుంది. అయినా మా బుజ్జి వదలదు, తినిపించేసింది. సో అందరం కలిసి లంచ్ అయితే చేసేసామన్నమాట. మా మీనాక్షి స్మైల్ చూపిస్తుంది అండ్ అమ్మ ఎవరితోనూ మాట్లాడుతుంది అన్నమాట. అమ్మకి ఎక్కడైనా సరే చుట్టాలు ఎక్కువ. అండ్ ఇంట్లో గిన్నెలు తోముడు కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. మా బుజ్జి ఇంకా వదిన డిష్ వాషర్ కొనమనేసి కామెంట్ వచ్చింది బుజ్జి. లేదా డిష్ వాషర్ ఎంత ఇదన్నా సరే దాని ద్వారా క్లీన్ కావు, సరిగ్గా క్లీన్ కావు. రేట్ బట్టి కాదు, అంత రేట్ ఇస్తే అది క్లీన్ అవ్వదు. మళ్ళీ చేతితో ఒకసారి సాఫ్ చేయాలి తప్పకుండా. ఏమంటే నేను పొట్టిడాలతోటి మా తమ్ముడితోటి నేను ట్యూషన్కి వెళ్తాను. ఎప్పుడెప్పుడు సండే వస్తుంటే మిగతా రోజులు ఇంటి దగ్గర చదువుకుంటాను. అదే అదే వద్దంట, నా పళ్ళ కూర్చున్నోడికి కెలకొద్దు, అర్థమైందా? కెలికి ఆడి పళ్ళ కూర్చున్నోడికి కెలుకుతాడు. నువ్వు ఆడికి వదులు, నువ్వు ఇలాడు, ఇలాడు. అరే పళ్ళకు ఉన్నోడికి వచ్చి కదిలిపిస్తాడు. వెళ్తావు, నాన్న దగ్గరికి వెళ్తావా? పిల్లమ్మ ఒకసారి వెళ్ళు. అబ్బో ఆడ అమ్మ దగ్గరికి వెళ్తాడు చూడు, 6 నెలలకే ఆడు చూడు పెద్దోడు అవుతాడు కదా, రేపు వస్తాడు. రేపు ఇది వాళ్ళ అన్న దగ్గర చూసి నేర్పుతుంది. ఇది పళ్ళకున్న వాళ్ళకి కెలకడము. అడుగు దీది కథ చెప్పమను. సో గైస్, ఎంతో టేస్టీ అండ్ ఆరోగ్యం బలమైన కంజి కూర వండడం అయితే స్టార్ట్ అయిపోయింది ప్రాసెస్. కూర నేమ్ వచ్చేసి బొడ్డు కూర, మా తోటలో పూసిందన్నమాట. సో మరి దీన్ని వేరే లాంగ్వేజ్లో చాలా రకాలుగా చాలామంది అనొచ్చు. చూస్తున్నారా, ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది తరమాన్లో పసుపు, ఉప్పు అండ్ నూకలు వేసి ఉడికిస్తున్నాం అన్నమాట. అండ్ అలాగే అమ్మ ఇక్కడ కూరని ఫ్రెష్గా
కడుగుతుంది, కడిగి అందులో వేస్తుంది అన్నమాట. సో అందులో కూర వేస్తూ అమ్మ చాలా విషయాలు అయితే షేర్ చేసుకుంది అనమాట. అప్పట్లో పూర్వంలో తాత నాన్న వాళ్ళందరూ ఈ కంచి కూరలే తిని చాలా ఆరోగ్యంగా బలంగా ఉండేవారు అని చాలా విషయాలు అయితే షేర్ చేస్తూ ఉందన్నమాట. సో మొత్తం కూర అందులో వేసి కలుపుతుంది అమ్మ. మూత పెట్ట అవసరం లేదు, మూత పెట్టకుండానే అలా ఉంచేయాలన్నమాట. ఉడుకుతుంది, అది బాగా ఉడుకుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే 2 చెంచాలు కారం అయితే వేసింది అమ్మ. సో ఇంతలో ఏంటంటే కూర ఉడుకుతూ ఉంది, కంచి కూర. మా అమ్మ కొన్ని సామాన్లు అయితే ఊరించి తెచ్చిందనమాట, పలాస ఐటమ్స్. సో సుప్పులు సేగడలు అని రక్షిత ఇందాక స్టార్టింగ్లో చెప్పింది కదా. సో మా బుజ్జి అయితే ఇవన్నీ చూపిస్తూ ఉంది. సుప్పులు సేగడలు అండ్ అలాగే పల్లి లడ్డూలు చూడండి, పలాస శ్రీకాకుళం ఇవి. సో ఇవి గట్టి లడ్డు మా బుజ్జికి చాలా ఇష్టం అనమాట, అందుకే 2 ప్యాకెట్లు చెప్పి మరీ ఫోన్ చేసి రప్పించుకుంది. అండ్ ఇంకా ఇవి పొంగడాలు, మా పిన్ని చేసిన పొంగడాలు అన్నమాట. సో కొంచెం మిగిలితే అవి కట్టి పంపించింది. ఇంకేటన్నా వెరైటీగా లేవా? గట్టుండలు, ఇంకా ఇవి సుప్పులు, ఓకే. ఇవి మిక్చర్ లడ్డూలు ఉన్నాయి ఇంకా. సో ఈలోపు కంచి కూర ఉడకడం స్టార్ట్ అయిందన్నమాట. ఉడికిన తర్వాత ఏంటంటే కొంచెం కవ్వం కొట్టాలి. పెద్దలు నా తాతలు తల్లిదండ్రులు ముత్తాతలు ఎక్కడ ఉండిపోయినారు వాళ్ళు తినేవారు కూరలు కదా, ఆరోగ్యం మంతులు. ఏ డబ్బులే వాళ్ళకి. సో బాగా ఉడికిపోయింది గైస్. కవ్వం కూడా ఇంకా కొట్టాలి, ఇంకా మెత్తగా కొట్టాలి. సో ఇంకొక ప్రాసెస్ ఉంది, తాలింపు పెట్టాలి ఆఖరిలో. చాలు చాలు చాలు. ఉప్పయింది కదా అమ్మ. టమాటా అవసరం లేదు బుజ్జి, వద్దు, చాలా టేస్ట్గా ఉంది. టమాటా వద్దు, తాలింపు పెట్టండి, టేస్ట్ మారిపోద్ది. గ్యాస్ ఆరిపేస్తాను. ఓహో, తాలింపు స్టైలా? అందులో వేసేయడమా? కొంచెం ఎర్రగా అయిపోవాలి మంచిగా, సూపర్ ఉంటుంది టేస్ట్. సో మా బుజ్జి అయితే తాలింపు పెట్టేస్తుంది చూడండి. తాలింపు పెట్టడానికి చిన్న బౌల్ లాంటిది మేము తీసుకున్నాము సపరేట్గా. సో అది వేడి చేసి అందులో వేసేయడమేనా అన్నమాట. సో తుల్లడం గట్ట ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు టేస్ట్ చూడాలి. సో ఫైనలీ కంజి అయితే రెడీ అయిపోయింది గాయస్. వేడి వేడి టేస్టీ కంజి అయితే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ టేస్ట్ చేస్తున్నాను. నిజంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏ ఆకుకూరలైనా సరే ఇలా మనం కంజిగా వండుకోవచ్చు అన్నమాట. ప్రతి ఆకుకూరలో ఇలా కంజిగా చేసి వండుకోవచ్చు. ఇప్పుడు కాసేపట్లో 2 గిన్నెలు వేసుకొని తినేస్తాం అన్నమాట. వేడి సూప్లా తింటాము, చాలా బాగుంటుంది. మీ అమ్మ చేసిన కంచి కూర బాగా ఎలాగుంది తినేసి చెప్పు. ఆల్రెడీ టేస్ట్ చేస్తాను. మళ్ళీ ఒకసారి తాలింపు పెట్టిన తర్వాత ఒట్టినోట్లే తినేవచ్చు కదా. అన్నంతో కన్నా ఒట్టినోట్లు తింటే బాగుంటుంది. అండ్ అలాగే డిన్నర్లోకి అన్నయ్య చేపలు అయితే తెచ్చాడన్నమాట. అమ్మ వచ్చిందని ఒక పెద్ద చేపని కట్ చేయించుకుని రప్పించాడు. సో డిన్నర్లోకి చేపల పులుసు అయితే పెట్టాలన్నమాట. మా బుజ్జి చాలా బాగా చేపల పులుసు చేస్తుంది. సో అందరం కలిసి కంజికూర సూప్ లాగా తింటున్నాం అన్నమాట. యాక్చువల్లీ కంజికూర ఎప్పుడు తినాలంటే చూడండి, చాలామందికి జ్వరం వచ్చిన తర్వాత నోరు బాగాలేకుండా అయిపోతుంది చూడండి, అప్పుడు ఈ కంజికూర టేస్ట్ చేస్తే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎక్కడికో వెళ్ళిపోతారు అనమాట. అంత బాగుంటుంది. అన్నయ్య, నేను, బుజ్జి అండ్ అలాగే వదిన అందరం కలిసి
కంజికూర అయితే టేస్ట్ చేసామన్నమాట. అండ్ అలాగే చాలా విషయాలు షేర్ చేసుకున్నాము. సో ఇది గైస్ ఇవాల్టి వ్లాగ్. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మా రక్షిత కూడా కంజికూర ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేసింది. అండ్ టేస్ట్ చేసిన తర్వాత తనకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా పిల్లలకి ఇలాంటివి తినిపించాలి, చాలా ఆరోగ్యం. ఓకే గైస్, ఉంటాను నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.